ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీళ్ళేంటి అటు తిరిగి ఇటు తిరిగి నా కూతుర్ని మా మీద పడి బతికే ఆ కేపీకి కోడల్ని చేయాలని చూస్తున్నారు. ఎందుకు ఇష్టం ఉండదు అన్నయ్య? కావాలంటే నక్షత్రతో నేను ఇప్పుడే మాట్లాడతాను. అన్నయ్యని నేను అడుగుతాను. ఇప్పుడు ఎందుకు లేపిందు, తర్వాత మాట్లాడుకోవచ్చు. సరే మాట్లాడినివా పూర్వా. వాళ్ళ మనసులో ఏముందో మనకి తెలిసిపోతుంది కదా. నేను వెళ్ళి ఇప్పుడే నక్షత్రాన్ని అడుగొస్తాను. అలాగే. నేను అన్నయ్యని అడుగుతాను. ఏంటత్తయ్యా? అన్నయ్య, అది నీకు నక్షత్రకి పెళ్ళనుకుంటున్నారు. నాకు నక్షత్రకి పెళ్ళా? ఆ చిన్న బ్రహ్మ రాక్షసితో నాకు పెళ్లి చేయాలన్న ఐడియా ఎవరిదే? నీదేనమ్మా. నా మేన కోడలే నువ్వు ఉండగా నాకు ఇంకొక కోడలు ఎందుకు? దేవుడా. నువ్వు నక్షత్ర మాట్లాడుకోండి, మేము కింద వెయిట్ చేస్తూ ఉంటాం. ఏయ్ ఏయ్ మీ ఇద్దరు మాట్లాడుకొని ఏ విషయం చెప్పారంటే ఇప్పుడే అన్నయ్యతో మాట్లాడి మీ పెళ్లి కూడా ఖాయం చేస్తాను. మాట్లాడుకొని చెప్పే. అత్తయ్య ఏదో అంటుంది. బిందు కూడా వచ్చి నాకు చెప్పింది. అంటే నన్ను పెళ్లి చేసుకుంటావా? నీకు చేసుకోవాలనుందా? నాకిష్టం లేదు. అమ్మయ్యా. మరి నీకు? ఏ నాకు మాత్రం ఏమన్నా ఉంటుందా ఏంటి? అమ్మయ్యా. అవును, నువ్వెవరినైనా ప్రేమించావా? నువ్వు ప్రేమించావా? అర్థమైందిలే, అర్థమైంది. మరి నువ్వు? నాకర్థమైందిలే. ఇంట్లో వాళ్ళ ఆలోచనలు ఇంకా ముందుకు వెళ్ళకముందే వెళ్ళి ఇష్టం లేదని చెప్పేసి. ఏంటి? నేనా? నేను? అవును. నేను అలా వెళ్ళి చెప్తే వెంటనే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి నన్ను కన్విన్స్ చేయాలని చూస్తారు. నువ్వు వెళ్ళి చెప్పు. నేను వెళ్ళినా అదే పరిస్థితి. ఏం చేయాలి? ఓ పని చేద్దాం, ఇద్దరం కలిసి చేద్దాం. అదిగో వచ్చేసారు. ఏరా, అప్పుడే మాట్లాడేసుకున్నారా? త్వరగా శుభవార్త చెప్పండి, అందరి నోర్లో తీపి చేయాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.